అన్నా క్యాంటీన్ అనేది 5 ఏళ్ల ముందు చూసామండి. 5 ఏళ్ల ముందు ఎలా జరిగిందో దానికన్నా కూడా ఇంకా చాలా చక్కగా జరుగుతుంది. ఎంతోమంది పేదలు వాళ్ళ మొహాల్లో ఆనందం చూస్తున్నా. ఇది నేను ఇప్పుడు రావడం 3వది చూడడం. ఇది ఇందాక నుంచి రౌండ్లు వేస్తా వచ్చాను. ఇందాక అలంకార టాకీస్ ధర్నా చౌక్ దగ్గర చూశాను, అలాగే మన గవర్నమెంట్ ప్రెస్ వంతిన దగ్గర చూశాను. ఇది 3వ ప్లేస్ ఇక్కడికి వచ్చాము. ఎక్కడ చూసినా కూడా అసలు ముందు దాతలు రేపు నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు చాలామంది దాతలు డొనేషన్లు వసూలు అవుతాయి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి చక్కగా వసూలు అవుతాయి. అన్నా క్యాంటీన్ కుళ్ళు కుతంత్రాల్లో గత ప్రభుత్వం పేదల కడుపు కొట్టి ఎంతోమంది పేదలు ఆకలి కేకలకి బాధ్యత వహించాలి. వాళ్ళు ఆకలి కేకలు ఎంతోమంది ఉన్నాయి. అటువంటి వారికి, లేని వారికి, రోడ్డు మీద తిరిగే వాళ్ళకి, సడన్గా ఎవరన్నా కష్టపడే వాళ్ళకి అన్నా క్యాంటీన్లు చాలా ఉపయోగపడుతున్నాయి. చాలామంది అండి రోజువారీ ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఉమాగారి దగ్గరే ఉన్నాం, వెళ్తున్నాం, పని చేస్తున్నాం, వస్తా ఉన్నారనుకోండి, ఒక నిమిషం ఆగి తినడం కానీ, రోడ్డు మీద వెళ్తున్నాం, రిక్షా కార్మికుడు కానీ, ఆటో కార్మికుడు కానీ, ఈ విధంగా ఒక 5 రూపాయలకి ఆకలి. 5 రూపాయలు అనేది పెట్టాలని పెట్టడం తప్ప, 5 రూపాయలు అనేది ఒక సిస్టానికి అలవాటు చేయడానికి 5 రూపాయలు పెట్టారు తప్ప, ఇది చాలా చక్కగా జరిగింది. మామూలుగా తెలుగుదేశం నాయకులు అనేవాళ్ళు చాలామంది ముందుకు వచ్చి, ఉదాహరణకు ఒక కేసుని చిన్ని గారిని తీసుకుంటే మనం ఈ 5 ఏళ్ల పాటు ఆయన ఫ్రీగా మన ఈ 7 నియోజకవర్గాల్లో ఆయన అన్నా క్యాంటీన్లు నడిపించడం జరిగింది. ఈ గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం కానీ పేదవాడికి పట్టి దండం పెట్టాలంటే ప్రతి ఒక్కళ్ళకి అది ఉంటుంది. అయ్యో అన్నం పెడితే పుణ్యం అని చెప్పేసి ఇది చూస్తాం. కానీ దీన్ని ఇటువంటి మంచి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి దేనికి ఆపినట్టు? అదే అంటున్నానండి. ఇప్పుడు కుళ్ళు కుతంత్రాలు సార్. ఒక మంచి పేరు వచ్చి ముందుకు సాగుతుంది అన్నదానికే అన్నీ ఆపడం వేరు. ఒక అమరావతి కుట్రపూరితంగా ఆపాడు, అది ఓకే. దాంట్లో పేదల కడుపు కొట్టాడా లేదనేది సెకండరీ అయితే, ఇక్కడ ప్రత్యేకంగా పేదల కడుపు కొట్టిన ఈ అన్నా క్యాంటీన్ది ఉసురు పోలేదు. ఈరోజు గవర్నమెంట్ నాశనం అయిందంటే కారణం పేదల కడుపు కొట్టబట్టి. 1, 2 మందు నేను మొత్తం నిర్మూలిస్తానన్నాడు. మందు విషయంలో వచ్చేసరికి డబ్బులు డబల్ త్రిబుల్ చేసేసి రేట్లు, చెత్త మందు ఇచ్చి చాలామంది కార్మికుల ఆరోగ్యాలు చావులకి మార్గదర్శకుడయ్యాడు. దాని పర్యవసానమే ఈరోజు మొత్తం జగన్ తుడిచిపెట్టిపోవడానికి కారణం. పేదల కడుపు కొట్టడం, అదే కార్మికులకి నాణ్యమైన లెక్కర్ ఇవ్వకుండా వాళ్ళ చావుల కేకలకి బాధ్యుడయ్యాడు. అందుకే ఈరోజు మొత్తం తుడిచిపెట్టిపోయాడు. కాబట్టి మనం అనుకుంటాం ఇక్కడ ఎన్ని మీడియాల ముందు మాట్లాడినా భగవంతుడు అన్నాడు ఒకటి చూస్తాడు, శిక్ష అనుభవించక తప్పదు. కానీ మనకైనా చూసుకున్నట్టయితే గతంలో వైసీపీ మంత్రులు చాలా మంది అన్నా క్యాంటీన్ల మీద తీవ్రమైన విమర్శించారు. ఏదో మన ప్రజల్ని బెచ్చగాళ్ళని చేస్తాం అదే చెప్పేసి మాట అన్న. దీన్ని ఎట్లా? ఇక చూడటం అంటే ఏం లేదు సార్. ఇప్పుడు కుళ్ళు, అవును వాళ్ళు అంటారు సార్. ఇప్పుడు ఎలా ఉందంటే వారవలేని ఉన్నాడు. ఉదాహరణకి ఏం అక్కల ఒక మనిషి ఎదుగుతున్నాడు అనుకో, దానికి ఎలా చూపిస్తాడంటే వీడు ఎదగలేడు. ఉదాహరణకి ఈ పథకాలు అనేది రాంగ్ అని ఎవరు అంటలేదండి, ఎవ్వరు అనం. అభివృద్ధి ఒకవైపు ఉంటే రెండవ సైడ్ పథకాలు పెట్టుకోవచ్చు. అభివృద్ధి ఉంటే పథకాలు పెట్టవచ్చండి. అభివృద్ధి లేకుండా సంక్షేమం అంటే ఎలా కుదురుద్ది? అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటికి లీడర్షిప్ ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. అదే సంక్షేమం అందరికి ఇచ్చారని భావిస్తారు మీరు? అది బాగా మాట్లాడారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఈ చదువు గురించి అవన్నీ బటన్లు అయిపోయినాయి సార్. బయటికి రావడానికి కోట్లు ఖర్చు పెట్టి తెరచాపల్లా కట్టేసేసి చెట్లు నరికిచ్చే పరిస్థితిలో ఎలా నడిచిందో గవర్నమెంట్ అందరికీ తెలిసిందే. చెప్పిందే చెప్పుకోవడం తప్ప మరేం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మీరు చూస్తే ఒక లీడర్ అనేవాళ్ళు వచ్చిన వెంటనే విదేశీ సంస్థలు రావడం కానీ, అభివృద్ధి పదంగా పరిగెత్తడం కానీ కళ్ళకు కనబడుతుంది. అంటే ఒక మనిషి మీద నమ్మకం. ఇప్పుడు ఒక్కసారి 1 టైం అన్నారు, 1 టైం ఇచ్చారు. ఏం నిరూపించుకున్నావు నువ్వు? రాష్ట్రం మొత్తాన్ని ఒక 20 ఏళ్ళ వరకు 30 ఏళ్ళ వరకు వెనక్కి నాశనం చేస్తావు. ఈరోజు ఒక మనిషి మీద నమ్మకం, ఒక లీడర్షిప్ మీద నమ్మకం, ఆ నమ్మకంతోనే ఈరోజు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. యువతలో ధైర్యం పెరిగింది, కార్మికుల్లో కూడా ధైర్యం పెరిగింది. ఈరోజు ఒక అన్నా క్యాంటీన్ అనే కాదు, కార్మికులు కూడా ఎప్పుడు మనకి పరిశ్రమలు అవి వస్తున్నాయో ప్రతి కార్మికుడికి వర్క్ దొరుకుతుంది, 3 పూట్ల తినగలుగుతాడు.
ఆటోమేటిక్గా సంక్షేమం వైపు వెళ్తూ ఉంటుందండి. అభివృద్ధి ఉంటే సంక్షేమం గ్యారంటీ సార్. అది ఒక్క ఏకైక లక్షణం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మనమే కాదు, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఆయన ఇంకా చూస్తూ ఉంది. మనం చూసినట్టయితే పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలన్న లక్ష్యంతో డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ₹2 కేజీ బియ్యం తీసుకొచ్చారు. కానీ ఆయన నారా చంద్రబాబు ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి ఒక్కళ్ళు కేవలం ₹5తో పేదవాడి పొట్ట నింపాలనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్లు తీసుకొచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? గుడ్ కాన్సెప్టెడ్ సబ్జెక్ట్ అండి. ఇది ఎవరన్నా కానీ ఇప్పుడు మోర్ దెన్ మనం 100 మందిలో రిచ్ పీపుల్స్ మన దేశంలో దాదాపుగా పర్వాలేదు ఒక 20% పీపుల్స్ దే హ్యావింగ్ గుడ్ మనీ. దాంట్లో నుంచి కొంతమంది డొనేట్ చేయడానికి అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్కి. తర్వాత మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీరు చూస్తున్నారు, ఈరోజే స్టార్ట్ అయింది అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ వల్ల అనేక మంది పేదలు, మీరు ఏదో పెద్ద సొల్లు కబుర్లు చేసి రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేసారు. ఆల్మోస్ట్ మీకు ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని కంప్లీట్గా కొలాప్స్ చేశారు. రాజధాని వ్యవస్థను మొత్తాన్ని కొలాప్స్ చేసేసారు. అసలు మొత్తం బీడు భూముల్లాగా తయారు చేసేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా నాశనం చేసేసారు. ఈ అన్నా క్యాంటీన్ తిని భోంచేసి మళ్ళీ కూలివాడు, మళ్ళీ ఎవరైతే బిలో పావర్టీ పీపుల్స్ ఉన్నారో మళ్ళీ వాళ్ళు పని చేసుకోవడానికి ఆటో వాళ్ళు కానీ చిన్న చిన్న కార్మికులు కానీ వెంటనే వెళ్ళి వాళ్ళు 3 పూట్లకి ₹15కే చక్కటి భోజనము అందిస్తున్నటువంటి ఇంత అంటే అది బయటికి తినాలని దాదాపు ₹100 ఏంటండి, ₹300 ఈజీగా అయిపోద్ది. మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కాడి నుంచి తీసుకుంటే మనం ₹250 మనం చేసుకోవచ్చు. అందువల్ల చాలా మంచి, అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కుళ్ళు కుతంత్రాలతోటి ప్రభుత్వాన్ని నడిపాడు. అక్కడ ఉన్నటువంటి కోటరీ కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అసలు మీరు ప్రభుత్వం నడిపినటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, అసలు ఎవరు చెప్పినా విన్నారా? ఇప్పటికి కానీ మత్తులో ఉన్నారు మీరు. సంక్షేమ పథకాల ద్వారా ఏదో జరిగిపోద్దని మీరు సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశారు, అది ఇవ్వలేదు. అది ఎవరు ఆలోచించట్లేదు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి ఇంకొక 10-15 ఏళ్ళు టీడీపీ ప్రభుత్వం నువ్వే ఉండి ప్రతిపక్ష నాయకుడుగానో లేకుంటే ఇంకోటి బ్లెస్సింగ్స్, మాకు ప్రజలు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు. మేము ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి పదంలో మేము వెళ్ళిపోతున్నాం. కానీ మీరు చూస్తుంటే పక్కన జగన్మోహన్ రెడ్డి దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు తెలిసింది ఇంకెక్కడ కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి నెలకొంది. ఇవన్నీ ద్వారా మళ్ళీ సంక్షేమ పథకాలని ఏ విధంగా అమలు చేయగలరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? సార్, దానికి ఒక పారామీటర్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా నడుస్తుంది. చర్చల ద్వారానే ప్రతి దానికి పరిష్కారం ఉంటుందండి. లోపల కూర్చొని ఇప్పుడు మీరు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, ఎవ్రీడే చక్కగా 9 గంటలకే సీఎం గారు, లేదు 9:30 ఒక షెడ్యూల్ ప్రకారంగా వస్తున్నారు. షెడ్యూల్ అయిన తర్వాత చక్కగా ఇంటికి వెళ్ళిపో. ప్రతి ఒక్కరికి అనుకూల, సామాన్యుడు కానించి మంత్రి దగ్గరికి అనుకూలంగా ఉన్నారు, ఐఏఎస్ కానించి పీఎన్ దాకా అనుకూలంగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు హక్కును చేర్చుకుంటారు. అసలు అన్నా క్యాంటీన్ అనేది పెద్ద కాన్సెప్ట్ అండి. అసలు టీటీడీ కంటే ఇంకా భయంకరంగా టీటీడీలో అక్కడికి టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకి అవకాశం ఉంది, ఇక్కడ అసలు నీకు పబ్లిక్ మొత్తానికి అవకాశం ఉంది. ఇప్పుడు సింపుల్గా మేము మన లెనిన్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి వెళ్ళాం. టీడీపీ నాయకుడు మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అక్కడికి వెళ్తే ఇంకొక అతను డైరెక్టర్ ఫ్రెండ్ వచ్చాడు. వెంటనే ఒక 200 టోకన్స్, ₹1000 ఇచ్చే 200 టోకన్స్ ఇచ్చేసేసి వాళ్ళందరికీ ఆ విధమైన బెనిఫిట్గానే ఉంది. రోడ్లో పోయే వాళ్ళు, ఇవ్వాలనుకునే వాళ్ళకి అసలు ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. మేము చెప్పినటువంటి ఏదైతే ఉందో, పార్టీ చెప్పినటువంటిది, పార్టీ కార్యకర్తకి గుండెల్లో చేసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎవరన్నా మనం చేసే ప్రతి పని నిజాయితీతో కూడుకున్న పని. ప్రతి గ్రామాన మన జెండా ఎగురుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా చక్కటి వ్యవస్థ తయారవుతూ ఉంది. ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఆయన జెండా మూసేసుకొని ఆ 40% మొన్న వచ్చాయి కదా, కొద్ది కళ్ళు మూసుకొని మనం వచ్చేస్తా ఉన్నాడు. అవన్నీ ఆయన భ్రమలో ఉన్నాడండి. ఇప్పుడు ఏంటంటే స్కీమ్స్ ద్వారా ఏమంటే ₹2 కిలో బియ్యం ఇచ్చినప్పుడే రామారావు నెక్స్ట్ టైం లేడండి. ఎన్టీ రామారావు గారు ఉన్నారా?
నెక్స్ట్ టైం లేడు. ఎప్పుడు కానీ సంక్షేమ పథకాలకు ఓట్లు పడవు. సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. సంక్షేమం అనేది మన భారతదేశంలో పార్ట్ అండ్ పార్ట్ అండి. దట్టు మనం ద్రవిడియన్ సంస్కృతి ఉన్నటువంటి ఏరియాస్ ఇవన్నీ. ఈ ద్రవిడియన్ సంస్కృతిలో కంపల్సరీగా సంక్షేమం ఉంటుంది. అసలు నువ్వు చేసేది ఏంటి? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన తప్పు ఇప్పటికైనా కళ్ళు తెరువు. ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ఆలోచనలో మీరు లేరు. ఆలోచనలు మీరు లేరు. పొద్దుగూకులు, కక్షలు, కార్పణాలు వీటి మీదే ఉన్నాం. ఇంకా నువ్వు ఆ మత్తులో నుంచి బయటికి రండి. దయ ఉంచి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము. ప్రజాస్వామ్యంగా పరిపాలించాలి. అసలు ప్రజాస్వామ్యం అంటే ఇదేనండి. ఇటువంటి ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు సహాయం చేయాలంటే ఇప్పుడు రోడ్డు మీద పోయేవాడికి అన్నం పెడితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? కోట్ల ఆస్తులు కాదు. మొత్తం మీ దగ్గర మొత్తం స్కామర్స్ అండ్ స్కీమర్స్ ఉన్నారు. అసలు స్కీమ్ అంటే ఇబ్బంది లేదు, స్కామ్ చేసేసారు స్కీమ్లోనే. అసలు అర్థం కానటువంటి పెద్ద వ్యవస్థ తయారైంది.